14 degrees ఉన్నది. 14 degrees. చలో లెట్స్ గో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ సుమంత్ ఆదిమూల. ఇంట్లో ఉండి 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 పిచ్చి లేస్తుంది, అందుకే అట్లా స్టార్ట్ అయిపోయినా బయటికి. ఎక్కడికి పోదాం మనలో ఏమనుకోలేదు, కానీ ఒక ప్లేస్ అయితే ఉంది, ఏమో చూద్దాం. సన్ రైజ్ ఇంకా కాలే, అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. వీలైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాడికి వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం. అమ్మో, చింటిగాడని పోగొడతాడు. మా ఫోన్లోనేమో వైడ్ యాంగిల్ కెమెరా లేదు, ఇదేమో చంపేస్తుంది. ఏదేమో నాకన్నా కష్టాలు. అమ్మ ఆగి ఆగి చచ్చిపోవడవుతుంది. నేను చెప్తాం, వైడ్ యాంగిల్ కెమెరా లేదు, థర్డ్ బట్టే యాప్లు చేసుకోవాలి. ఏమో కాసేపు రికార్డ్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. అసలు ఏం చెప్తాం, గోప్రో కొనేంత బడ్జెట్ లేదు. మనమా బేవర్స్, బండి కూడా మనది కాదు, ఆర్మీలు ఉంటాడు, మనం మీద నడుపుకుంటాం. పెద్ద మనిషి, నువ్వు ఏ వల్ల నా స్పీడ్ అంతా పోయిందే. అంటే ఎట్లా వస్తారు ఈ డ్రైవింగ్ సెన్స్ లేని వాళ్ళు అసలు రోడ్డు మీదకి? మళ్ళా పల్సరే ఉంటారు. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టిన, అలా పల్సరే. వానికి ఏమైందో తెలియదు, నేను సడన్ గా పోతా ఉంటే సైడ్ నుంచి వచ్చి కట్టు కొట్టేసుకున్నాడు. అవో నేనేమైనా మరి ఎట్లా కనిపించిందో అర్థం అనిపించిందా, లేకపోతే మొగం లెక్క కనిపించిందా? నన్ను చూస్తే వానికి ఏమైందో అర్థం కాలేదు నాకు. అసలు భయం అవుతుంది నిజంగా. ఇప్పుడు మనకి 2 రూట్ నుంచి పోవచ్చు, మనం అనుకున్న డెస్టినేషన్కి 2 రూట్ నుంచి పోవచ్చు. ఇదేమో హైదరాబాద్ హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. హైవే నుంచే వెళ్దాం అని నేను అనుకుంటున్నా. హైవే నుంచి అయితే మీకు మంచి మంచి లొకేషన్లు అవి చూపించచ్చు. మా రామగుండం స్పెషాలిటీ కూడా బాగుంటుంది మాకు. అసలు మా హోమ్ టౌన్ని మించింది ఏది రాదు మాకైతే. చాలా ప్రశాంతంగా. మళ్ళా ఇక్కడ మాకున్న అదృష్టం ఏంటంటే చిన్న గుండు ఫినిష్ నుంచి డైమండ్ వరకు దొరుకుతుంది. అసలు థర్మల్ ప్లాంట్ కూడా మాకు ఇక్కడనే ఉంటుంది రామగుండంలో, ఎన్టీపీసీ. ఇది అర్బన్ మోడ్లోనే ఉంది, ఇంకా స్పోర్ట్స్కి వెళ్ళలేదు.
నాకెందుకు మైలేజ్ ప్రశాంతంగా నడుపుకున్నామని వచ్చిన మైలేజ్ రావాలి నాకు ఫస్ట్. స్పోర్ట్ ట్రాక్, అమ్మో ట్రాక్ అంటే ఇక మనం వద్దులే. ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలే ట్రాక్. మనం సైక్లింగ్ చేస్తాం, మార్నింగ్ సైక్లింగ్ చేసినప్పుడు మ్యాక్స్ ఇవంతా కవర్ చేస్తా. నాకు అటు సైడ్ వెళ్ళబుద్ది కాదు, ఇంకా అటు సైడ్ బాగుంటుంది టౌన్, కానీ ఎప్పుడైనా చూపిస్తా. కానీ ఇప్పుడు నాకు అందుకు అటు సైడ్ కన్నా నాకు ఎన్టీపీ సైడ్ చాలా ప్రశాంతంగా, చాలా మంచి వైబ్ వస్తుంది. కొత్త షిఫ్ట్ బ్లాక్, నాకే వర్షన్ 3 మోడలే బాగున్నా అనిపిస్తుంది. అది మాడిఫై చేస్తే 6 కనిపిస్తుంది. ఓ సారీ, ఇట్లాంటి పదాలు వాడకూడదు, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు కాబట్టి. ఇదే బెస్ట్ వ్యూ. మనం బీస్ట్ గాడు ఆడున్నాడు. చలో స్టార్ట్ అవుదామా? చాలాసేపు అవుతుంది అండి. మన హెల్మెట్ ఇది మరి ఏం పెడతాం, రాయి దొరకలే, ఇది పెట్టి టైం ల్యాప్స్ చేసిన. చలో మామ వెళ్ళిపోదాం ఇక. చలి చంపిస్తుంది ఈ టైం అయినా కానీ. 7 అవుతుంది అనుకుంటా. టైం ఎంత అవుతుంది? సెవెన్ 17 8 9 వరకు ఇంటికి వెళ్ళిపోతా. ఇదేం చూసారు ఇంకా, మన ముందు వ్యూ ఇది, అసలైన వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. చూపిస్తా. ఇక్కడ ఎవడో తాగి ఇట్లా ఎందుకు వాడేస్తారో అసలు. ఇదే రూట్, ఈ రూట్ ఉంటుంది. ఫస్ట్ నా కార్ డ్రైవింగ్ నేర్చుకుంది ఇదే రూట్లో నేను. ఇది ఇక్కడ నాకా షట్. ఈ రూట్లో శివుని టెంపుల్ ఉంటుంది. ఆ శివన్ టెంపుల్కి ఒక 2 times వచ్చినా అనుకుంటా. కరువు అంతే కాబట్టి అనుకో, అది ఎట్లా అవుతుంది. చలి పెడుతుంది ఎట్లా.
అబ్బా ఏడోడు ఇక గ్రూప్ ఉండేది అంటే బాగా అసలు ఒక్కనే వస్తానే నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, బోర్ కొడుతుంది. కంప్లీట్ ఫారెస్ట్ ఉన్నట్టున్నది ఇది అంతా. నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలే, వచ్చిన బుగ్గ టెంపుల్ వరకు వచ్చేది వెళ్ళిపోయేది. ఓ డాడీ, బాగుంది బాగుంది, ఎప్పుడైనా రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, టైం పాస్ అవుతుంది. నాకైతే మస్తు ఫన్ వస్తుంది ఇల్లు నడుపుతా అంటే ఈ కరువులు. ఊరుకేమో ఊరుకేం వెళ్ళిపోదాం ఇట్లా. ఎటు పోయినా రామగుండంకి అయితే వెళ్తుంది ఖచ్చితంగా. బోర్డులు ఉంటాయి కదా చూసుకుంటా. ఓ బాయ్, మన కోల్డ్ అయిపోయింది మొత్తం ఈ వెదర్కి. ఇటు పోతే ఏమవుతుంది, ఇటు పోతే ఏమవుతుంది, ఇటు పోతే ఏమవుతుంది. ఐ థింక్ స్ట్రేట్ అనుకుంటా, స్ట్రేటేనా, స్ట్రేటే కావచ్చు అనుకుంటున్నా, కన్ఫ్యూజ్ అవుతుంది అండి. అటు పోతే ఏమవుతుందో మళ్ళా. స్ట్రేట్ అయిపోదా, కాకపోతే మళ్ళీ రిటర్న్ అవుతాం. ఇటా 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 ఇట్లా పోదాం. అమ్మో, ఈ చింటూ గ్యాంగ్ లేకపోతే ఏంది ఇది? మొలమూరు, ఓకే ఫైన్. ఇదే ఇదే, ఇక్కడనే ఇక్కడనే. శ్రీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఓకే ఫైన్. అమ్మో, నాకు చిన్నప్పటి నుంచి టవర్లను చూస్తే భయం అవుతుంది ఎందుకో. సౌండ్ వస్తాయి వెరైటీగా, అవి వేడ తెగి మన మీద పడతాయి అని భయం అవుతుంది. రూట్ అంతా ఎట్లా ఉంది, ఆడొక బోర్డు ఉంది. ఓ మై గాడ్, ఆఫ్ రోడా, ఆఫ్ రోడే గొప్ప. అంకుల్ షైన్ మీద కాంపిటీషన్ వస్తా. ఇక్కడ నుంచి రోడ్డు ఉంది. ఇది బ్యాక్ వాటర్ది, అదే మన కేసీఆర్ తాత కట్టింది.
ఏదో రోడ్డు ఉన్నది ఇటు ప్రాజెక్ట్. వాహా! అరే ఏమన్నా ఉందా వ్యూ? అరే చాలా వాటర్ ఉన్నాయి కదా, అక్కడ వరకు పోయినాయి వాటర్. ఎన్ని వాటర్ ఉన్నాయి, అవన్నీ ఇళ్ళలు ఉన్నాయి మధ్యలో. తాత చేపలు పడతారు. ఆ తాటి చెట్లు భలే ఉన్నాయి మధ్యలో. అరే ఇక్కడ ఆపేస్తా ఒక్కసారి, ఈ చిన్న వీడియో తీసుకుందాం. పిచ్చెక్కితాను అవి మస్తున్నది. నాకు మెయిన్ ఈ తాటి చెట్లు కూడా మొత్తం. అటైతే వాటర్ ఉన్న స్కై మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది కంప్లీట్. అది ప్రాజెక్ట్, అక్కడికి వెళ్దాం మనం. క్లోజ్. ఓకే చూడదాం, ఇక్కడి వరకే. ఎక్కి గుద్ది మొత్తం అంతా వాటరే. రోడ్ నైట్ పోవచ్చా అటు? ప్రాజెక్ట్ మీద పోవచ్చా అడుగుదాం. పోతున్నారుగా, అరే పోతున్నారు, పోదాం. అరే ఇక్కడ నుంచి గేట్లు కనిపించారా? కాకపోతే కరెక్టే, గేట్లు కలిపాయి. రివర్స్ చెప్పుకుదా, అంకుల్ ఆపితే చెప్తాంలే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఒకటి, చూద్దాం ఒక్క నిమిషం. గేట్ చూపిస్తా, ఒక్క నిమిషం గేట్ చూపిస్తా. ఓ ఇగో ఇదే గేట్. ఎంత ఉంది అది? ఓ పెద్ద ఇల్లు అంత ఉంది, భయం అవుతుంది ఫస్ట్. ఎంత ఫ్రీగా వదిలిపెట్టారు అయితే అసలు లాకౌట్ ఒకటే మరి, ఎంత ఫ్రీగా వదిలిపెట్టారంటే. గేట్స్ అనేది తెలియదు, ఇదంతా ప్రాజెక్టే. అది ఎంత పెద్దగా ఉన్నదో ఐడియా రావాలంటే ఆడ చేపలు పెడతాను తాత. రైట్ మామ, ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇక్కడితో పాటు ఇక్కడితో ఈ బ్లాగ్ కంప్లీట్.